వెల్కమ్ టు వరలక్ష్మి హోమ్ కుకింగ్. ఈరోజు బీరకాయ కూర అనేది నేను చెప్పే విధంగా చేయండి. బీరకాయ కూర అయితే చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా ఈ బీరకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక అర కేజీ దాకా బీరకాయని తీసుకొని వాటిపైన చెక్కునైతే నీట్గా తీసుకోవాలి. బీరకాయ చెక్కు మొత్తం ఈ విధంగా తీసుకొని బీరకాయని శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీరకాయ మొత్తాన్ని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని దానిలో 2 స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వీటన్నిటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని పాత్ర కాస్త వేడైన తర్వాత 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజల్ని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు అనేవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి కాస్త దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ ముక్కలు ఈ విధంగా కాస్త దోరగా వేగిపోయిన తర్వాత దీనిలో 2 రెబ్బల దాకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని దీనిలోనే 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి మెత్తబడేంత వరకు మగ్గించాలి. ఉల్లిపాయలు అనేవి కాస్త మెత్తబడిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి పచ్చిశనగపప్పుని వాటర్ ఏమీ లేకుండా ఉల్లిపాయలతో కలిపి వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు ఈ ఉల్లిపాయలతో పాటు కలిపి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పచ్చిశనగపప్పుతో ఫ్రై చేసుకున్నాక దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి టమాటా ముక్కలు అనేవి మెత్తబడేంత వరకు మగ్గించాలి. టమాటా ముక్కలు అనేవి ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది. దీనిలో 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక నిమిషం ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిలోనే 1/2 స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని మరొక నిమిషం పాటు మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. బీరకాయ ముక్కలు అనేవి టమాటా మిశ్రమంతో బాగా కలిసే విధంగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత బీరకాయల ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గిపోతాయి. దీనిలోనే ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 8 నిమిషాల పాటు ఈ బీరకాయ కూరనైతే ఉడికించాలి. 8 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే మన బీరకాయ కూర అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోయింది.
ఇప్పుడు దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని దీనిలోనే ఒక చిన్న గ్లాసు కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోవాలి. ఈ కాచి చల్లార్చిన పాలు వేసుకోవడం వల్ల బీరకాయ కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం పాలు వేసిన తర్వాత ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు. పాలు వేయంగానే గ్యాస్ అయితే ఆపేసుకోవాలి. ఈ పాలు యాడ్ చేసుకోవటం వల్ల ఈ బీరకాయ కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ బీరకాయ కూర రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.